ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్తున్నాం అనమాట. స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాము. ఫస్ట్ టైం అనమాట. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకున్నాం, కాకపోతే క్రౌడ్ ఎక్కువ వెళ్తున్నారని మేము వెళ్ళలేదు. ఇప్పుడు కుదిరింది. ఇది జనగాం అనమాట, ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. రూమ్స్ ఇవన్నమాట, చూపిస్తాను మీకు రూమ్స్ కూడా. ఇదిగోండి ఇవి రూమ్స్. సో రెస్ట్ తీసుకున్నాము కొంచెం సేపు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అలో చేస్తారో లేదో తెలీదు కెమెరాని ఫోన్స్ని. బేసిక్గా టెంపుల్ కదా, బయట నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లోపలైతే కష్టం షూట్ చేయడం. ట్రై చేస్తాను. లెట్స్ సీ ఎలా వస్తుందో వీడియో, చూద్దాం మనం. ఇప్పుడే టెంపుల్కి వచ్చాము. సో గైస్ టెంపుల్కి వచ్చేసాము. పార్కింగ్లో ఉన్నామన్నమాట. టెంపుల్ ఎంట్రీ ఇక్కడ ఉంది, టెంపుల్ ఇక్కడ ఉంది. సో వచ్చేసాము, చూద్దాం ఎలా ఉంటుందో. అందరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలా బాగుంది అది ఇది అన్నారు. 1 hour టైం ఉందన్నమాట. సో దర్శనానికి ఆల్రెడీ 8 అయిపోయింది, 9 వరకే టెంపుల్. సో త్వరగా వెళ్ళి చూద్దాం. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట, ఇది ఎంట్రన్స్. ఐ డోంట్ నో ఎలా రికార్డ్ అవుతుందో ఏమో, ఏం తెలీదు. పాదాలు చూడండి, వెంకటేశ్వర స్వామిది. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా కలర్ఫుల్. ఇది కొంచెం తిరుమల వైబ్స్ వస్తున్నాయి అన్నట్లు ఉందన్నమాట ఎంట్రీ. పండు ఎలా అనిపిస్తుంది నీకు? వీడిని అడగడం నాది బుద్ధి తక్కువ. ఓకే గైస్, విష్ణుమూర్తి అవతారాలు పెట్టారనమాట. ఇదిగోండి పరశురాముడు. రాముడు. బలరామ అవతారం అంటున్నా. కృష్ణయ్య కల్కి అవతారం. అంటే సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే జస్ట్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. నాకు తెలిసి సౌండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, వాయిస్ అంత మంచిగా పడదేమో. ఎందుకంటే నేను మైక్ కూడా పెట్టుకోలేదు, బ్యాగ్లో ఉండిపోయింది అనమాట. టికెట్ కౌంటర్. టికెట్ 50 రూపీస్ అంట. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు దర్శనంకే కదా నెక్స్ట్? దర్శనానికి 50 రూపాయల టికెట్, 4 టికెట్లు తీసుకోండి. ఓకే లెట్స్ గో. వచ్చాక మనం కవర్ చేద్దాం దర్శనం నుంచి. అక్కడ అదే ఎంట్రీ. గరుత్మంతుడు. జనాలు చూడండి గైస్, ఎంతమంది ఉన్నారు. జనాలు చాలా మంది ఉన్నారు. టికెట్ కౌంటర్, సేవా టికెట్స్ అవి. చాలా మంది ఉన్నారు. ఎస్, ధ్వజస్తంభం రాయితో కట్టారు. సో లగేజ్ కౌంటర్ ఇది, సెల్ ఫోన్ లగేజ్ అనమాట. గైస్ ఫస్ట్ దర్శనానికి వెళ్ళేసి వచ్చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ½ hour అనమాట. సో దర్శనానికి వెళ్దాం.
పెట్టారు. ఓకే. ఇందులో శనగలు, అటుకులు, కలకండ ఉన్నాయన్నమాట. సో తింటున్నాం. గుడి చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. దేవుడు అయితే వెంకటేశ్వర స్వామి చాలా పెద్దగా ఉన్నాడు, చాలా బాగుంది. నైస్. చూడండి 360 డిగ్రీస్లో ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి ముందర ఈ బిజినెస్. చాలా బలంగా లాగాలి దాన్ని. ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉందన్నమాట, వాటర్ ఫౌంటైన్. శ్రీకృష్ణుడు ఆదిశేషువు మీద నాట్యం చేస్తున్నట్టు పెట్టారు. గైస్ ఎంతవరకు రికార్డ్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ జనాలు అయితే మామూలుగా లేరు. ఆల్మోస్ట్ 9:30 అవుతుంది, అయినా కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. విష్ణుమూర్తి ఐ థింక్ ఇంతే అనుకుంటా కదా వీడియో. ఇంకేం లేదు ఇక తీయడానికి, మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేస్తాం. చలో ఇంటికి వెళ్ళిపోదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. బై బై.